చేతులెత్తు 4వ భాగం. మీ పేరు రాజేశ్వరా అని ఒక స్త్రీ అడిగింది. అవును అని రాజేశ్వరి అన్నది. మిస్టర్ వేణు భార్య మీరేనా అని అనగానే అవును, లోపలికి రండి అని రాజేశ్వరి అన్నది. ఆమె ఇల్లంతా కలయ చూస్తూ హాల్లోకి వచ్చి పేము కుర్చీలో కూర్చున్నది. మీ పేరు అని రాజేశ్వరి అడిగింది. అంబుజం. మీ ఆయన మా ఆయన ఒకే చోట పనిచేస్తున్నారు అని అంబుజం అన్నది. అలాగా, మీ వారి పేరు అని అనగానే త్యాగరాజు అని అంబుజం అన్నది. మీరు వచ్చిన పని అని రాజేశ్వరి అడిగింది. మిస్టర్ వేణుని కలుసుకోవడానికి వచ్చాను అని అంబుజం అనగానే ఆయన ఇంట్లో లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు, వెళ్ళి 3 రోజులైంది, ఊరికి వెళ్ళారు అని రాజేశ్వరి అన్నది. అంబుజం నవ్వింది. త్యాగరాజు వెళ్ళి 3 రోజులైంది, అంతా కలిసే వెళ్ళారన్నమాట అని అనగానే ఎక్కడికో మీకు తెలుసా అని రాజేశ్వరి అడిగింది. పత్రికలు పరీక్షగా చదివితే తెలుస్తుంది, ఏ బ్యాంకో నగల కొట్టో కొల్లగొట్టడానికి అని అంబుజం అనగానే రాజేశ్వరి మొహం పాలిపోయింది. పరిహాసానికి అంటున్నారా అని అడిగింది. అంబుజం రాజేశ్వరిని ఎగాదిగా చూసి, అయితే మీకు తెలియనే తెలియదా, మీ వారు ఏ ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పారు అని అంబుజం అన్నది. ఏదో చెప్పారు కానీ నాకు జ్ఞాపకం లేదు అని రాజేశ్వరి అనగానే అంబుజం పకపక నవ్వింది. భార్యాభర్తల మధ్య రహస్యం ఉండకూడదంటారు, మీది ఆదర్శ దాంపత్యం కాదన్నమాట అని అన్నది. రాజేశ్వరికి కోపం వచ్చి, దయచేసి మీరు వచ్చిన పనేమిటో చెప్పండి అని అడిగింది. త్యాగరాజు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, లేక వాళ్ల ముఠా పని మీద వెళ్ళాడో తెలుసుకోవడానికి వచ్చాను, ఇక వస్తాను అని అంబుజం లేచింది. రాజేశ్వరి అంబుజాన్ని పరీక్షగా చూస్తోంది. అంబుజం తలుపు వరకు వెళ్ళాక, మా వారు కనిపిస్తే పిల్లలు బెంగ పెట్టుకున్నారని త్వరగా ఇంటికి రమ్మని చెబుతారా అని అన్నది. మీ వారు నాకెందుకు కనిపిస్తారు, గుడ్ నైట్ అని అంబుజం వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా యుగంధర్కి చేతులు కట్టేసినట్లయింది. తనను దర్యాప్తు మానమని రాజు ప్రాధేయపడుతూ ఫోన్ చేశాక రాజు ఎంత ఆపదలో ఉండకపోతే అలా ఫోన్ చేశాడనే భయంతో యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో నుంచి కదలడం లేదు. రాజు మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, లేదా అదే దొంగల ముఠా నాయకుడు రాజును వదిలిపెట్టడానికి షరతులేమైనా అడుగుతాడేమోనని 3 రోజుల నుంచి యుగంధర్ కాచుకున్నాడు. యుగంధర్, మీ దర్యాప్తు మొండిపడినట్లున్నదే అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వుతూ యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి వచ్చి అడిగాడు. మొండిపడలేదు, ఇరకాటంలో పడింది. ఐజీని కలుసుకొని ఈ కేసు దర్యాప్తు నుంచి నేను విరమించుకుంటున్నానని చెబుతాను అని యుగంధర్ అనగానే, నో, మీరు మీలాంటి వారు అలా అపజయం అంగీకరించడమే అని ఇన్స్పెక్టర్ అనగానే, అపజయం అంగీకరించక ఏం చేయమంటారు, రాజు వాళ్ల బందీగా ఉన్నాడు, అతని ప్రాణం బలివ్వమంటారా అని యుగంధర్ అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇబ్బందిగా చూసి, పోనీ కేసు నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించి మారువేషంలో అని సలహా ఇచ్చాడు. అది ఎలాగో చేస్తాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఎస్ సార్ అని హోటల్ కైలాస్ రిసెప్షన్ గుమాస్తా అడిగాడు. నా పేరు సోహన్ లాల్, బొంబాయి నుంచి ఇప్పుడే వచ్చాను. నా పేరున 2 గదులు, ఒకటి నాకు, ఒకటి నా సెక్రటరీకి రిజర్వ్ చేశాను అని సోహన్ లాల్ అన్నాడు. ఎస్ సార్ అని గుమాస్తా రిజర్వేషన్ రిజిస్టర్ తీసి, 82, 83 గదులు మీ పేరున రిజర్వ్ చేయబడ్డాయి. సామాన్ ఎక్కడున్నది, ట్యాక్సీలోనా, కుర్రాన్ని పంపిస్తాను. ఏ బాయ్, ట్యాక్సీలో సామాను 82 గదికి తీసుకెళ్ళు, అలాగే ఈయనకు 82 గది చూపించు అని గుమాస్తా హడావిడి చేశాడు. గ్లాస్కో పంచ, సిల్క్ లాల్చీ, మడత జరీ టోపీ, చేతిలో కర్ర, టూత్ బ్రష్, మీసాలు, కళ్లకు దళసరి అద్దాలు, ఆజానుబాహు అయిన సోహన్లాల్ని ఆ గుమాస్తా కళ్ళప్పగించి చూస్తున్నాడు. సోహన్లాల్తో కూడా వచ్చిన అతని ప్రైవేట్ సెక్రటరీ భారతిని చూస్తున్నాడు. గులాబీ రంగు షిఫాన్ చీర, ఒంటికి అతుక్కున్న క్రేప్ జాకెట్, గులాబీ రంగు ఒళ్ళు, నడకలో వయ్యారం, నవ్వులో అందం, కళ్లలో ఆకర్షణ. ఆమె సోహన్లాల్తో హోటల్లోకి వెళ్ళిపోయింది. వాట్ ఎ స్టన్నింగ్ బ్యూటీ అని గుమాస్తా పక్క గుమాస్తాతో అన్నాడు. ఆ సోహన్లాల్ బలంగా ఉన్నాడు, జాగ్రత్త, ఎముకలు విరగ్గొడతాడు పిచ్చివేషాలు వేస్తే అని రెండో గుమాస్తా అన్నాడు. గంట తర్వాత సోహన్లాల్ అతని సెక్రటరీ కిందకు దిగివచ్చారు.
మేము బజార్కి వెళ్తున్నాం, మా కోసం ఎవరైనా వస్తే 1 గంటకు హోటల్కి తిరిగి వస్తామని చెప్పండి అని భారతి గుమాస్తాతో అన్నది. సోహన్లాల్ అతని సెక్రటరీ టాక్సీ ఎక్కి బయలుదేరారు. నంజప్ప చెట్టి అండ్ సన్స్ నగల వర్తకుల షాప్ ముందు టాక్సీ దిగారు. రండి సార్ రండి అని షాప్లో సేల్స్ మ్యాన్ వాళ్లను ఆహ్వానించాడు. మీ ప్రొప్రైటర్ ఉన్నారా అని సోహన్లాల్ అడిగాడు. ఉన్నారు, మీకేం కావాలి అని సేల్స్ మ్యాన్ అనగానే ప్రొప్రైటర్తో మాట్లాడాలి అని సోహన్లాల్ చెప్పాడు. మీ పేరు అని అనగానే సోహన్లాల్ బొంబాయి అంటూ జేబులో నుంచి విజిటింగ్ కార్డ్ తీసి సోహన్లాల్ ఇచ్చాడు. కార్డు మీద ఫైనాన్సింగ్ మర్చెంట్ అని రాసి ఉన్నది. నిమిషంలో షాప్ అతను తిరిగి వచ్చి రండి సార్ రండి అని సోహన్లాల్ని భారతిని ప్రొప్రైటర్ గదిలోకి తీసుకెళ్లాడు. నంజప్ప చెట్టి తన కుర్చీలో నుంచి లేచి సోహన్లాల్కి భారతికి నమస్కారం చేసి కూర్చోండి అని అన్నాడు. విజిటింగ్ కార్డులో పూర్తిగా వివరాలు లేవు. నేను కూడా డైమండ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్నే. బొంబాయి హర్నాబీ రోడ్లో మా షాప్ ఉన్నది అని సోహన్లాల్ అన్నాడు. అలాగా, సంతోషం. గోల్డ్ కంట్రోల్ వచ్చిన తర్వాత నగల వ్యాపారం అసలు లేనేలేదు. షాప్ మూసేయడానికి మనస్కరించక ఇంకా తెరిచి ఉంచాను అని నంజప్ప శెట్టి అన్నాడు. దేశంలో అందరి స్థితి అలాగే ఉన్నది. ఇలాంటిదేదో ఎప్పుడో వస్తుందని నేను ముందుగానే పెట్టుబడిలో ఎక్కువ భాగం వేరే వ్యాపారంలోకి మార్చేశాను. నేనొక పని మీద ఈ ఊరికి వచ్చాను, మీ సహాయం కావాలి అని సోహన్లాల్ అనగానే ఏంటో చెప్పండి, నేను చేయగలిగిందైతే అని నంజప్ప శెట్టి అన్నాడు. నాకు 22, 24 క్యారెట్ల బంగారం నగలు కావాలి అని అనగానే మీరే ఇలా అడిగితే అని నంజప్ప నీళ్లు నమిలాడు. కొత్త నగలే అవసరం లేదు, పాతవైనా సరే, బంగారం ధర కాక మజూరీ కూడా ఇస్తాను అని అన్నాడు. ఇదివరకు పాత నగలిచ్చి కొత్తవి చేయించుకునేందుకు కస్టమర్లు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు బంగారం నగలు ఎవరూ అమ్మడం లేదు. మరీ డబ్బు అవసరమై నగలు అమ్మదలిచిన వాళ్ళు మన షాప్ వరకు రావడం లేదు. ఎక్కడో తెలిసిన షాపులో అమ్మేస్తున్నారు అని నంజప్ప అన్నాడు. సోహన్లాల్ నవ్వి బొంబాయిలో కూడా ఇదే స్థితి, అందుకే ఇంత దూరం వచ్చాను. నాకు కావాల్సింది 1, 2 నగలు కాదు, చాలా ఖరీదు చేస్తాను. ఎవరైనా మీకు తెలిస్తే చెప్పండి. నేను హోటల్ కైలాస్లో దిగాను, నా కార్డ్ మీ దగ్గర ఉంచుకోండి అని అన్నాడు. ఎప్పుడైనా అమ్మకానికి వచ్చినా 1, 2 నగలు వస్తాయి. ఏ మాజీ జమీందార్ ఇంట్లో కానీ ఎక్కువ నగలుండవు. వాళ్ళెందుకు అమ్ముతారు? అయినా ఎవరైనా వస్తే చెబుతాను, నేను ఆ వ్యాపారం చేయడం లేదు అని నంజప్ప అన్నాడు. సోహన్లాల్ భారతి ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్ద నగల షాపులకు వెళ్ళి అదే విషయం ఆ షాపు యజమానులకు చెప్పి మధ్యాహ్నానికి హోటల్కి చేరుకున్నారు. ఇదిలా ఉండగా తనన్నా గదిలో బంధించి ఎన్ని రోజులైందో లెక్క కూడా తెలియదు రాజుకి. వారం రోజులకు పైగా అయ్యుండాలనుకున్నాడు. ఆ రోజు ఆ ముఠా నాయకుడు చెప్పిన షరతులు తను నిరాకరించిన తర్వాత ఎవరూ తన జోలికి రాలేదు. టిఫిన్, కాఫీ, భోజనం వేళకు తప్పకుండా వస్తున్నాయి. పత్రికలు, పుస్తకాలు తెచ్చిస్తున్నారు. ఏ క్లాస్ ఖైదీలా తనున్నాడు. పత్రికలలో కొత్త దొంగతనాలు జరిగినట్లు రాయలేదు. ఆ ముఠా వాళ్ళు దొంగతనాలు మానేసుండాలి. యుగంధర్ దర్యాప్తు సాగిస్తున్నారో మానేశారో తనకు తెలియదు. రాజు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఓ మనిషి ఫోన్ తీసుకొచ్చాడు. మిస్టర్ రాజు అని అనగానే రాజు ఆ గొంతు గుర్తుపట్టాడు. ముఠా నాయకుడు మాట్లాడుతున్నాడు. 4 రోజుల నుంచి యుగంధర్ గారు అయిపోలేరు అని బాస్ అనగానే అలాగా అని రాజు అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు దర్యాప్తు చేస్తున్న వేరే కేసు ఏదైనా ఉందా అని బాస్ అనగానే పాకిస్తాన్ గూఢచారుల గురించి మేమెప్పుడూ దర్యాప్తు చేస్తూనే ఉంటాం అని రాజు అన్నాడు. అటువంటి కేసు ఏదైనా దర్యాప్తు చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా అని అనగానే బహుశా వెళ్ళి ఉండవచ్చు అని రాజు అన్నాడు. అయితే యుగంధర్ గారు ఈ కేసు దర్యాప్తు చేయడం మానేశారనుకోవచ్చా అని అనగానే అది నాకెలా తెలుస్తుంది అని రాజు అన్నాడు. మీరు ఆపదలో ఉన్నారని దర్యాప్తు మానేయమని చెప్పారుగా, అందువల్ల మానేసి ఉండవచ్చా అని అనగానే ఉండవచ్చు అని రాజు అన్నాడు. ఇంకో వారం రోజులు చూసి యుగంధర్ గారు మా విషయం పట్టించుకోకపోతే మిమ్మల్ని వదిలేస్తాను అని బాస్ అన్నాడు. థ్యాంక్స్ అని రాజు అన్నాడు. మిస్టర్ రాజు, కొన్ని కారణాల వల్ల మా సంస్థని రద్దు చేస్తున్నాను. ఇక దొంగతనాలు చెయ్యం. మిమ్మల్ని వదిలిన తర్వాత మా విషయం మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు
అని బాస్ అనగానే రాజు జవాబు చెప్పలేదు. మీ మూడ్ మారిందనుకుంటాను. కాలక్షేపానికి మీకు తోడు పంపిస్తున్నాను. ఎంజాయ్ చేయండి అని బాస్ రిసీవర్ పెట్టేశాడు. నిమిషం తర్వాత ఒకతను గదిలోకి వచ్చి ఫోన్ తీసుకుపోయాడు. అరగంట తర్వాత 20 ఏళ్ల అందమైన యువతి గదిలోకి వచ్చి, మీరేనా డిటెక్టివ్ రాజు? నా పేరు స్వీట్ ఎలిస్ అని అన్నది. ఇదిలా ఉండగా గది తలుపు చప్పుడు కాగానే భారతి వెళ్ళి తలుపు తెరిచింది. టెర్లిన్ ప్యాంట్, షర్ట్, పెల్ట్ హ్యాట్, నోట్లో పైపుతో 40 ఏళ్ల మనిషి చిన్నగా నవ్వి, సోహన్ లాల్ ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు. మీ పేరు అని భారతి అడిగింది. కృష్ణ. పూర్వ పరిచయం లేదు, ఆయనతో మాట్లాడడానికి వచ్చాను అని అనగానే, రండి అని కృష్ణను వెంటబెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది భారతి. కమిన్ ప్లీజ్ అని సోహన్ లాల్ చదువుతున్న పత్రిక పక్కన పెట్టేసి అన్నాడు. ఓ విషయం గురించి మార్కెట్లో విచారిస్తున్నారట, నిజమేనా అని కృష్ణ అడిగాడు. అవును నిజమే అని అనగానే, ఆ విషయం మీతో విడిగా మాట్లాడాలి అని కృష్ణ అన్నాడు. ఈమె నా సెక్రటరీ, నిస్సంకోచంగా ఇక్కడే మాట్లాడవచ్చు. నాకు చెప్పినా ఈమెకు చెప్పినా ఒకటే అని అతను అనగానే, కృష్ణ భారతిని పరీక్షగా చూసి తల ఊపి, బంగారం కొంటానని మార్కెట్లో చాలామంది నగల వర్తకులతో మీరు చెప్పారట కదూ అని అనగానే, అవును అని సోహన్ లాల్ అన్నాడు. ఏమాత్రం కొనదలిచారు అని కృష్ణ అడిగాడు. సోహన్ లాల్ నవ్వి, దొరికినవన్నీ అని అన్నాడు. అలా కాదు, ఎంత డబ్బుకు కొనదలిచారో చెప్పండి అని కృష్ణ అనగానే, చెప్పానుగా, మీరేమాత్రం ఖరీదు చేసే నగలు ఇవ్వగలరు అని సోహన్ లాల్ అడిగాడు. కొన్ని లక్షలు అని కృష్ణ అనగానే, 5 10 అని సోహన్ లాల్ అడిగాడు. ఆ మధ్య నవర్స్కి ఎంతిస్తారు అని అనగానే, 90 అని సోహన్ లాల్ అన్నాడు. మరి మజూరి అని కృష్ణ అనగానే, నగలను బట్టి అని సోహన్ లాల్ అన్నాడు. మీరు కొనే నగలు మీరు ఏం చేస్తారు అని కృష్ణ అనగానే, సోహన్ లాల్ నవ్వి, కొన్ని ప్రశ్నలు అడగకూడదు, ఆ నగలు మీకు ఎలా వచ్చాయని నేను అడగను అని అన్నాడు. ఈ ఊళ్ళోనే బేరం పరిష్కారం చేస్తారా, లేకపోతే బొంబాయికి రావాలా అని కృష్ణ అనగానే, ఈ ఊళ్ళోనే పరిష్కారం చేస్తాను అని అన్నాడు. కృష్ణ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించి 2 నిమిషాలు ఆలోచించి, క్షమించండి, అంత డబ్బు ఇప్పుడు మీ దగ్గర రొక్కంగా ఉందని సూచనగానైనా రుజువు చేయాలి అని అన్నాడు. సోహన్ లాల్ కళ్ళు చిట్లించి కోపంగా కృష్ణను చూసి, మీ దగ్గర అన్ని నగలున్నాయని రుజువు చేస్తారా అని అన్నాడు. మీ నిజాయితీ తెలిస్తే నగలు చూపిస్తాను అని కృష్ణ అన్నాడు. ఆల్ రైట్, ఇటు రండి అని కృష్ణను బీరువా దగ్గరకు పిలిచాడు. బీరువాలో నుంచి ఓ తోలుపెట్టె తీసి బల్ల మీద పెట్టి భారతి వైపు చూసి తల ఊపాడు. భారతి హ్యాండ్ బ్యాగ్లో నుంచి రివాల్వర్ తీసి కృష్ణ వైపు గురిపెట్టింది. వాట్ ఈస్ దిస్ అని కృష్ణ కంగారుగా అన్నాడు. సోహన్ లాల్ నవ్వి, జాగ్రత్తకి, ఇంత డబ్బు చూస్తే తల తిరిగిపోయి పిచ్చి పనులు చేయవచ్చు, అందుకని అని తోలుపెట్టె మూత తెరిచాడు. పెట్టె నిండుగా ఉన్నది. 100 రూపాయల నోట్లు కట్టలు కట్టి ఉన్నాయి. సోహన్ లాల్ మూత మూసేసి, నమ్మకం కుదిరిందా అని అడిగాడు. కృష్ణ తల ఊపాడు. ఇప్పుడే వెళ్ళి ఈ డబ్బు బ్యాంకులో కట్టేస్తాను. ఇప్పటి వరకు ఇంత డబ్బు నా దగ్గర ఉన్నట్లు ఎవరికీ తెలియదు. తెలిసాక ఇక్కడ ఉంచుకోవడం క్షేమం కాదు అని సోహన్ లాల్ అనగానే, జాగ్రత్త పడుతున్నారా అని కృష్ణ నవ్వుతూ అడిగాడు. సోహన్ లాల్ కూడా నవ్వి, అవును, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని అనుమానిస్తున్నానని అనుకోకండి అని అన్నాడు. దట్స్ ఆల్ రైట్, నగలు మీకెప్పుడు ఎక్కడ చూపిస్తానో తర్వాత తెలియజేస్తాను, వస్తాను అని కృష్ణ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే సోహన్ లాల్ భారతి ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇదిలా ఉండగా భర్త వెళ్ళి వారం దాటింది. రాజేశ్వరికి ఆరాటం ఎక్కువైంది. 2 పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసింది. భర్త పేరు, వయస్సు చెప్పింది, ఫోటో ఇచ్చింది. పోలీసులు ఆమె భర్త ఏం ఉద్యోగం చేస్తున్నాడని అడిగారు. ఏమీ చెప్పలేక తనకు తెలియదని గొణిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ తరచి ప్రశ్నలు అడిగాడు. సామాన్యంగా వేణు ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు? ఇదివరకు ఎప్పుడైనా ఇలా ఇంటికి రాకుండా ఇన్ని రోజులు ఉండిపోయాడా? ఏమాత్రం సంపాదిస్తున్నాడు? ఏ బ్యాంకులో ఎంత ఉంది? నగలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగారు. ఆ ప్రశ్నలకు రాజేశ్వరి తనకు తెలిసినంతవరకు నిజం చెప్పింది.
మీ భర్త చట్టవిరుద్ధమైన చర్యలలో పాల్గొంటున్నారని మీకు అనుమానంగా ఉన్నదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. రాజేశ్వరి తల ఊపింది. దొంగతనం చేసి డబ్బు సంపాదించాడని అనుమానం కలిగితే వద్దని మీరు చెప్పలేదా అని అనగానే, బతిమాలాను, ఏడ్చాను, వింటేగా అని రాజేశ్వరి అన్నది. మీరిలా రిపోర్ట్ ఇవ్వడం వల్ల మీ భర్తను మేము వెతికి పట్టుకొని అరెస్టు చేసి జైలు శిక్ష వేయిస్తామని తెలియక మీరు మాకు రిపోర్ట్ ఇస్తున్నారా అని అనగానే, రాజేశ్వరి ఏడుస్తూ 2-3 ఏళ్లు జైలుకు వెళ్ళి వచ్చినా తర్వాత నీతిగా ఉంటే చాలు అని అన్నది. సరేనమ్మా, మీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను. మీ భర్త గురించి విచారిస్తాను. జాడ తెలిస్తే నేనే స్వయంగా వచ్చి చెబుతాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. రాజేశ్వరి గుండె బరువుతో ఇంటికి బయలుదేరింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులకు రిపోర్టు ఇవ్వవద్దని భర్త చెప్పిన విషయం మర్చిపోలేదు. తను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చిన విషయం భర్తకు తెలిస్తే తిట్టి తంతాడు. అయినా భర్త క్షేమం కోరి భర్త ఏమయ్యాడో, ఏ ఆపదలో చిక్కుకున్నాడో, ఏదైనా మోటార్ కార్ యాక్సిడెంట్ అయి దిక్కు లేకుండా ఏ ధర్మాసుపత్రిలోనే పడి ఉన్నాడేమో అన్న బెంగతో, ఆదుర్దాతో తను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది. తన భర్త తన ఆదుర్ద ఆ మాత్రం అర్థం చేసుకోకపోడనుకుంటూ తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆకలి అని అన్నం పెట్టమని 2 పిల్లలు ఏడుస్తున్నారు. 5 నిమిషాలు ఓపిక పట్టండి అని రాజేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. అన్నం ఉడకడం ఆలస్యమవుతుందని పాలు పొయ్యి మీద పెట్టింది. అంతలో ఎవరో వచ్చిన అలికిడై హాల్లోకి వెళ్ళింది. మీరా అని అంబుజాన్ని చూసి అన్నది. అవును నేనే అని అంబుజమనగానే, మా వారి విషయమేమైనా తెలిసిందా అని రాజేశ్వరి అడిగింది. 2 విషయం కనుక్కున్నాను అని అంబుజమన్నది. ఎక్కడున్నారు అని అనగానే, ఎక్కడున్నది నాకు తెలియదు, క్షేమంగానే ఉన్నారని తెలిసింది అని అంబుజమన్నది. మా వారిని మీరు చూశారా అని అనగానే, లేదు, తెలిసింది, ఎవరు చెప్పారు అని అనగానే, ఓ మనిషి అని అంబుజమన్నది. ఈ విషయం చెప్పడానికే వచ్చారా అని రాజేశ్వరి అడిగింది. లేదు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావని అడగడానికి వచ్చాను అని అంబుజమనగానే, రాజేశ్వరి బెదురుచూపులు చూస్తూ, మీకెలా తెలిసింది అని అడిగింది. నాకన్నీ తెలుస్తూ ఉంటాయి, నీకు బుద్ధి లేదు. నీ భర్త నుంచి కబురు వచ్చిందని, క్షేమంగా ఉన్నాడని చెప్పి రిపోర్టు ఉపసంహరించుకో అని అంబుజమన్నది. ఆయన క్షేమంగానే ఉన్నారని నాకేం తెలుసు అని రాజేశ్వరి అనగానే, నేను చెబుతున్నాగా అని అంబుజమన్నది. నువ్వు చెప్పినంత మాత్రాన నేనెట్లా నమ్ముతాను అని రాజేశ్వరి కోపంగా అన్నది. నీ భర్త ఇప్పుడు ఇంటికి వచ్చినా రాకపోయినా నీకు డబ్బిబ్బంది లేకుండా బాస్ డబ్బిస్తున్నాడు గనక రిపోర్ట్ ఉపసంహరించుకోవాలి అని అంబుజమనగానే, నాకు ఆ డబ్బు అవసరం లేదు అని రాజేశ్వరి అన్నది. మంచిగా చెబుతున్నాను, తర్వాత చింతిస్తావు అని అనగానే, ఏం చేస్తావేమిటి అని రాజేశ్వరి అన్నది. నేనేమీ చెయ్యను, నువ్వు మొండిగా పోలీస్కిచ్చిన రిపోర్ట్ ఉపసంహరించుకోనంటున్నావని బాస్కి చెబుతాను. బాస్ నీకు తగిన శిక్ష విధిస్తాడు అని అంబుజమనగానే, చూద్దాం, నువ్వెప్పుడా ముఠాలో చేరావు అని అనగానే అంబుజం నవ్వి, నీలా నేను పోలీసుల దగ్గరకు పరిగెత్తలేదు, నేనే విచారించాను. బాస్ నన్ను పిలిపించి తన ముఠాలో చేర్చుకున్నాడు అని అన్నది. రాజేశ్వరి మాట్లాడలేదు, వీధి తలుపు చూస్తోంది. ఎందుకలా వీధిలోకి చూస్తున్నావు అని అంబుజం అడిగింది. నా భర్త ఇంటికి వస్తే పట్టుకునేందుకు కాబోలు ఓ కానిస్టేబుల్ని ఈ ఇంటికి కాపలా పెట్టాడు ఇన్స్పెక్టర్ అని రాజేశ్వరి అనగానే, అంబుజం నవ్వి, నేను కానిస్టేబుల్ ఎవరిని నీ ఇంటి ముందు చూడలేదే అని అన్నది. యూనిఫామ్లో లేడు అని అనగానే, పోలీస్ ఉంటే ఉండని, నాకేం అని అంబుజం అన్నది. నా భర్త ఎక్కడ ఉన్నది చెబుతావా? కానిస్టేబుల్ని పిలిచి ఆ ముఠాలో మనిషివని చెప్పి నిన్ను పట్టించనా అని రాజేశ్వరి అన్నది. అంబుజం పకపక నవ్వి, నీ మాటెవరు నమ్ముతారు అని వెనక్కు తిరిగి, నేను వెళ్తున్నాను, నేను చెప్పిన విషయం బాగా ఆలోచించు అంటూ మెట్లు దిగింది. పోలీస్ పోలీస్ అని రాజేశ్వరి కేక వేసింది. మఫ్టీలో ఉన్న 2 కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈమెను పట్టుకుని ఇన్స్పెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి, నా భర్త ఎక్కడున్నది ఈమెకు తెలుసు అని రాజేశ్వరి అన్నది. ఒక కానిస్టేబుల్ తల ఊపి, ఈమె మిమ్మల్ని బెదిరించడం నేను విన్నాను అని అంబుజం వైపు తిరిగి, పద అని అన్నాడు. ఇదిలా ఉండగా అప్పుడే చీకటి పడ్డది. భారతి దీపం స్విచ్ నొక్కింది. సరిగ్గా ఆ సమయానికి తలుపు దగ్గర చప్పుడైంది. ఎవరు అని తలుపు తెరిచింది.
త్యాగరాజు అని అనగానే ఎవరు కావాలి అని భారతి అడిగింది. మిస్టర్ సోహన్లాల్ అని అనగానే పనేమిటి అని అనగానే నగల గురించి మాట్లాడాలి అని అతనన్నాడు. భారతి అతన్ని తీసుకువెళ్ళింది. మీరు నగలు కొనడానికి ఈ ఊరు వచ్చారని మార్కెట్లో చెప్పారు అని అతను సోహన్లాల్ని చూసి అన్నాడు. సోహన్లాల్ తల ఊపాడు. నా దగ్గర నగలున్నాయి అని అనగానే ఏమాత్రం విలువ చేస్తాయి అని సోహన్లాల్ అనగానే 10,000 పైగా అని అన్నాడు. సోహన్లాల్ పెదవి విరిచి అంతేనా అని అన్నాడు. అవును, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను అని త్యాగరాజ్ అన్నాడు. సరే చూపించండి అని సోహన్లాల్ అనగానే ఇప్పుడు తీసుకురాలేదు, మీరు నాతో వస్తే చూపిస్తాను అని త్యాగరాజ్ అన్నాడు. సోహన్లాల్ నవ్వి 10,000 ఖర్చు చేసే నగల కోసం రావాలా మిస్టర్? నేను లక్షల మీద వ్యాపారం చేస్తున్నాను కానీ చిల్లర కొట్టు పెట్టుకోలేదు అని అన్నాడు. మీరు వస్తే ఇంకా కొందరు స్నేహితుల దగ్గర ఉన్న నగలు కూడా చూడవచ్చును అని త్యాగరాజ్ అన్నాడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు నాకు నగలమ్మదలుచుకుంటే వెళ్ళి తీసుకురండి అని సోహన్లాల్ అన్నాడు. ఐఎమ్ సారీ, నేను నగలిక్కడికి తీసుకురావడానికి వీలు లేదు అని త్యాగరాజు లేచి నిల్చున్నాడు. సోహన్లాల్ ఓ నిమిషం ఆలోచించి సరే పదండి అని అన్నాడు. మరి మీ సెక్రటరీ అని అనగానే ఆమె ఎందుకు అని సోహన్లాల్ అన్నాడు. మీరు నగలు చూడడానికి నాతో వెళ్లారని ఆమెకు తెలుసు కనుక ఆమె కూడా రావడం మంచిది అని త్యాగరాజ్ అన్నాడు. ఓహో, అదా సంగతి. అవి దొంగలించిన నగలన్నమాట. నా సెక్రటరీ ఎవరికీ చెప్పదులేండి అని అనగానే చెబుతుందని కాదు, మనతో ఆమె కూడా రావడం మంచిది అని త్యాగరాజ్ అన్నాడు. ఆల్ రైట్ అని భారతిని కూడా రమ్మన్నాడు సోహన్లాల్. క్షణంలో చీర మార్చుకొని వస్తాను అని భారతి అన్నది. ప్లీజ్ పర్వాలేదు, అలాగే రండి అని త్యాగరాజ్ అన్నాడు. వాట్ ఈస్ దిస్? నేను చీర మార్చుకోవడం అవసరం లేదని చెప్పడానికి మీరెవరు అని భారతి కోపంగా అన్నది. క్షమించండి, మీరిద్దరూ ఉన్నపళంగా వెంటనే బయలుదేరితే బయలుదేరండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని త్యాగరాజు బెదిరించాడు. సోహన్లాల్ పెదవి విరిచి భారతి అట్లాగేరా అని అన్నాడు. భారతి ఆమె వెనక సోహన్లాల్ వెనక త్యాగరాజు మెట్లు దిగారు. కార్ తెచ్చారా టాక్సీలోనా అని సోహన్లాల్ అడిగాడు. టాక్సీలో అని త్యాగరాజు టాక్సీని పిలిచాడు. ముగ్గురు టాక్సీ ఎక్కారు. టాక్సీ స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్లాలో త్యాగరాజు డ్రైవర్కి చెప్పలేదు. అడయార్ నుంచి ఇలియట్స్ బీచ్లోకి వెళ్లే రోడ్లోకి టాక్సీ తిరిగింది. అది నిర్మానుష్యంగా ఉన్న వెడల్పాటి రోడ్. పట్టపగలు కూడా ఆ రోడ్డు మీద మనుష్య సంచారం ఉండదు. 2 పర్లాంగులు వెళ్ళాక అదిగో ఆ కార్ వెనక ఆపు అని త్యాగరాజు డ్రైవర్తో అన్నాడు. టాక్సీ ఒక పాత ఆస్టిన్ కార్ వెనక ఆగింది. దిగండి అని త్యాగరాజు చెప్పాడు. ఇక్కడ అని సోహన్లాల్ అడిగాడు. అవును, ఆ కారులో వెళ్దాం అని త్యాగరాజ్ అనగానే సోహన్లాల్ భారతి టాక్సీ దిగి ఆస్టిన్ కార్ ఎక్కారు. ఆ కార్ నెంబర్ ప్లేట్ వాళ్లకు కనిపించలేదు. త్యాగరాజు టాక్సీకి డబ్బిచ్చి పంపించేశాడు. తర్వాత ఆస్టిన్ బయలుదేరింది. చూడడానికి కారు పాతదిగా ఉన్న ఇంజన్లో ఏ లోపమూ లేదు. వేగంగా పోతోంది. ఎక్కడికి అని సోహన్లాల్ అడిగాడు. మా హెడ్ క్వార్టర్స్కి అని డ్రైవ్ చేస్తున్న మనిషి చెప్పాడు. సోహన్లాల్ అతని గొంతు గుర్తుపట్టాడు. పొద్దున్న తనను కలుసుకున్న కృష్ణ అతడు. మీరా, ఏమిటి దాగుడు మూతలు అని అడిగాడు. పోలీసులు వెంటపడకుండా జాగ్రత్తకి అని కృష్ణ అన్నాడు. అడయార్లో గాంధీనగరంలోకి కారు తిరిగింది. సోహన్లాల్ వీధులని ఇళ్లని చూస్తున్నాడు. ఆస్టిన్ కార్ ఒక ఇంటి గేట్లో నుంచి తిన్నగా గరాజ్లోకి వెళ్ళింది. గరాజ్ తలుపులు మూసేయగానే చీకటైపోయింది. వాట్ ఈస్ దిస్ అని సోహన్లాల్ అడిగాడు. కృష్ణ నవ్వి భయపడకండి అని స్విచ్ నొక్కి దీపం వెలిగించాడు. తర్వాత సోహన్లాల్ దగ్గరకు వచ్చి దయచేసి మీ జేబులు ఆమె హ్యాండ్ బ్యాగ్ వెతకనివ్వండి అని అన్నాడు. ఎందుకు అని సోహన్లాల్ అడిగాడు. పిస్తాల్ కానీ వేరే ఆయుధం కానీ ఉన్నదేమో చూడటానికి అని అనగానే ఆల్ రైట్, ఇంత గొడవ చేస్తారని తెలిస్తే అసలు వచ్చేవాణ్ణి కాను అని సోహన్లాల్ విసుగ్గా చూస్తూ అన్నాడు. సోహన్లాల్ జేబులు ఒంటి మీద తడిమి చూసి అతని దగ్గర పిస్తాల్ లేదని నిశ్చయించుకున్నాడు కృష్ణ. తర్వాత భారతి దగ్గరకు వెళ్ళి ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తెరిచి చూశాడు. బ్యాగ్లో పిస్తాల్ లేదు. ఆమె నడుం మీద చెయ్యి వేశాడు. రాస్కెల్ అని భారతి పళ్ళు బిగించి అన్నది. ప్లీజ్, మిమ్మల్ని సోదా చేసేందుకు, అంతకన్నా ఏమీ కాదు అని కృష్ణ అన్నాడు.
నువ్వీసారి నా ఒంటి మీద చెయ్యి వేశావంటే చెప్పు తీసుకొని కొడతాను జాగ్రత్త అని భారతి కోపంగా అన్నది. కృష్ణ సోహన్లాల్ వైపు తిరిగి, ఈమెను సోదా చేసేందుకు ఇక్కడ ఆడవాళ్ళెవరూ లేరు. ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వకపోతే ఇంకొకటే మార్గం అని అన్నాడు. ఏంటది అని సోహన్లాల్ అడిగాడు. ఆమె బట్టలు తీసేసి నగ్నంగా నిలబడాలి అని అనగానే భారతి మొహం జేవురించింది. సోహన్లాల్ మొహం చిటపటలాడుతున్నది. మీరు మర్యాదస్తుల్లా లేరు. మీతో వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మీ నగలు మాకక్కర్లేదు. నా సెక్రటరీని మీరు సోదా చేయవలసిన పని లేదు. మేం వెళ్తాం అని సోహన్లాల్ అనగానే కృష్ణ, త్యాగరాజు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. 2 నిమిషాల తర్వాత కొంచెం దూరంగా వెళ్ళి రహస్యంగా మాట్లాడుకున్నారు. ఆల్ రైట్, ఈమెను సోదా చేయంలేండి. మీ ఇద్దరి కళ్లకు గంతలు కట్టవలసి ఉంటుంది అని కృష్ణ అన్నాడు. ఎందుకు అని సోహన్లాల్ అడిగాడు. నగలు ఇక్కడ లేవు, ఇంకో చోటికి వెళ్ళాలి. ఆ చోటు మీకు తెలియకూడదు. మీరొప్పుకోకపోతే వెళ్ళిపోవచ్చు అని కృష్ణ అన్నాడు. సోహన్లాల్ మొహం ముడిచి సరే అని అన్నాడు. నల్లని గుడ్డలతో ఇద్దరి కళ్లకు గంతలు కట్టి మళ్ళీ కారెక్కించారు. కార్ బయలుదేరింది. ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అంబుజాన్ని పరీక్షగా చూసి చెప్పు అని అన్నాడు. అంబుజం మాట్లాడలేదు. నీకు తెలిసిన విషయాలు చెప్పడం నీకే మంచిది. అలా నోరు మెదపకపోతే జైల్లో పెడతాం. నీ నగలు, నువ్వు దాచుకున్న డబ్బు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఎందుకు అని అంబుజం అడిగింది. దొంగ సొమ్ము గనక అని అనగానే, దొంగ సొమ్ము అని మీరు ముందు రుజువు చేయాలిగా. నేనేమీ చెప్పను, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంబుజం అనగానే స్వరాజ్యరావు అంబుజాన్ని చాలా కోపంగా చూశాడు. నీకు బుద్ధి లేదు. 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. వారం రోజులు జైల్లో ఉన్న తర్వాత చింతిస్తావు. అప్పుడు ప్రయోజనం ఉండదు ఏం చెప్పినా అని అనగానే అంబుజం వేళ్ళు గోళ్ళు పరీక్షగా చూసుకుంటూ మాట్లాడకుండా నిలబడింది. మీ ముఠా వాళ్ళు నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో, పొరపాటు. నీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశామంటే నిన్నెవరూ రక్షించలేరు అని స్వరాజ్యరావు అన్నాడు. అంబుజం తల వంచుకొని తన అరచేతిలో గీతలు చూసుకుంటోంది. సరే, నింపాదిగా జాతకం చూసుకోవచ్చు అని సార్జెంట్ని పిలిచి, ఈమెను లాకప్లో పెట్టు, రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పెడతాను అని అన్నాడు. రా అని సార్జెంట్ అనగానే అంబుజం నవ్వుతూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వయ్యారంగా నడుస్తూ సార్జెంట్ వెనకే వెళ్ళింది. నీ కులుకు అందం రేపు చూద్దాంలే ఎలా ఉంటుందో అని స్వరాజ్యరావు నవ్వాడు. సార్జెంట్ శివం అంబుజాన్ని లాకప్లో పెట్టాడు. అది చిన్న గది. లోపల ఎవరూ లేరు. ఇనప కటకటాల తలుపు, గదిలో ఓ బెంచీ ఉన్నది. అంబుజం మొహం చిట్లించి ఇదా అని అన్నది. ఏం బాగాలేదా? హోటల్లో గదిలా ఉంటుందనుకుంటున్నావా అని సార్జెంట్ శివం అన్నాడు. గాలెలా వస్తుంది, ఉడికిపోను అని ఆమె అన్నది. పోనీ ఈ గది వద్దులే అని అంబుజాన్ని ఇంకొంచెం దూరం తీసుకెళ్లాడు. అది పెద్ద గది. ఒకటే ఒక ఇనుప ఊచల తలుపు. లోపల చాలామంది ఉన్నారు. అందరూ ఆడవాళ్లే. తలుపుకు యువతల కాపలా ఉన్న స్త్రీ సార్జెంట్ చెప్పగానే తలుపు తెరిచింది. లోపలికి వెళ్ళు అని శివమన్నాడు. ఇందులోకా అని అంబుజం అడిగింది. అవును, క్విక్ అని భుజం పట్టుకొని నెమ్మదిగా లోపలికి తోశాడు సార్జెంట్. కాపలా ఉన్న స్త్రీ వెంటనే తలుపు మూసింది. ఇంత చండాలంగా ఉందే మీ గది అని అంబుజమర్చింది. సార్జెంట్ నవ్వి, రేపు మళ్ళీ కలుసుకుందాం, అప్పుడు వివరంగా చెబుదువుగాని ఈ గది ఎలా ఉన్నదో అని వెళ్ళిపోయాడు. దాదాపు 20 మంది ఆడవాళ్లు ఆ గదిలో ఉన్నారు. ఎక్కువ మంది ప్రొహిబిషన్ కేసుల్లో పట్టుబడ్డవాళ్లు, ఒకళ్ళిద్దరు దొంగతనం చేసి చిక్కినవాళ్లు. చెమట వాసన, మురుగు వాసన, అరుపులు, ఏడుపులు, ఒకటే గోల. తప్పతాగిన వాళ్లు చేసుకున్న వాంతులు అసహ్యంగా నేల మీద అట్లాగే ఉన్నాయి. కాలు కదపడానికి భయపడి అంబుజం తలుపు దగ్గరే నిల్చున్నది. గదిలో వాళ్లు నేల మీద ఉమ్మేస్తున్నారు, చీదుతున్నారు. తను పడుకోవాలంటే ఆ ఉమ్ముల్లోనే పడుకోవాలి. ఆ గదిలో 24 గంటలుండటమెట్లా అని అనుకున్నది అంబుజం. వెనక్కు తిరిగి సార్జెంటును చూసి కేకేసి పిలిచింది. శివం అప్పటికి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సార్జెంటును పిలవమని కాపలా ఉన్న స్త్రీకి చెప్పింది. నేనిక్కడ్నుంచి కదలడానికి వీల్లేదు అని ఆమె అన్నది. వన్నెల విసనకర్రలాగా ఉన్న అంబుజాన్ని చూడగానే ఆ గదిలో ఉన్న స్త్రీలకు అసూయ కలిగింది. ఏం చేశావేమిటి అని వాళ్ళడిగారు. ఆ సార్జెంటుతో అతన్ని ఉచితంగా సంతోషపరుస్తానని చెప్పకపోయావా అని అనగానే ఓ స్త్రీ అంబుజం చేతిలో రుమాలు లాక్కున్నది. వాసన చూసి,
ఇది అత్తరు పూసుకుందే అని అన్నది. మొహానికి అరంగుళం దట్టంగా పూసుకున్న ఆ పౌడర్ గీకేస్తే పనసకాయ చర్మంలాగా ఉంటుందేమో దీని మొహం అని ఇంకొక ఆమె అన్నది. సార్జెంట్ సార్జెంట్ అని అంబుజం అరిచింది. ఎవరూ పలకలేదు. అంబుజం ఏడుస్తోంది. ఆ దుర్గంధం భరించలేక, ఆ స్త్రీల తిట్లు వినలేక, నిల్చోలేక, కూర్చోలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇదిలా ఉండగా కారు దిగండి అని కృష్ణ అనగానే ముందు కళ్లకు గంతలు విప్పండి అని సోహన్ లాల్ అన్నాడు. క్షమించండి, నా చెయ్యి పట్టుకుని నడవండి, 4 అడుగులు వేసిన తర్వాత తీస్తాం అని అనగానే సోహన్ లాల్ భారతి ముందుకు నడిచి కొన్ని మెట్లెక్కారు. తలుపు కీచుమన్నది. వాళ్ల కళ్లకు కట్టిన కట్లు విప్పేశారు. సోహన్ లాల్ కళ్ళు నలుపుకొని చూశాడు. ఏమీ కనిపించడం లేదు. చాలా చీకటిగా ఉన్నది. ఏంటిది, దీపం వెలిగించరేం అని అడిగాడు. వెలిగిస్తాం. ఆ గొంతు కృష్ణది కాదు, త్యాగరాజుది కాదు, కొత్త మనిషిది. క్షణం తర్వాత దీపం వెలిగింది. అది చిన్న గది. గదిలో ఓ పక్కన బల్ల, బల్ల వెనక కుర్చీ, కుర్చీలో ఓ మనిషి కూర్చున్నాడు. మనిషి అని అనుకోవాలి ఆకారాన్ని బట్టి, అంతేకాని మనిషి కనిపించటం లేదు. తల నుంచి కాళ్ల వరకు నల్లని ముసుగు, కళ్ళ దగ్గర మాత్రం చిల్లులు. కూర్చోండి సోహన్లాల్, మీరు కూడా కూర్చోండి మిస్ భారతి అని కుర్చీలో కూర్చున్న మనిషి అన్నాడు. ఏమిటి వేషం, ఎవరు మీరు అని సోహన్లాల్ అడిగాడు. ఈ వేషంలో ఉన్నందుకు క్షమాపణలు. నన్నెవరూ చూడటం ఇష్టం లేదు, అందుకే అని అతనన్నాడు. అతని చేతిలో పిస్తాలున్నది. పిస్తాల్ పట్టుకునే మాట్లాడుతున్నాడు. కృష్ణ, త్యాగరాజు, మీరిద్దరూ ఆ స్టీల్ బీర్వాలో ఉన్న నగలు తెచ్చి బల్ల మీద పెట్టండి అని సోహన్లాల్ వైపు తిరిగి, ఇదిగో కాగితం కలం, మీ సెక్రటరీని జాబితా రాయమనండి, తర్వాత ఖరీదు కట్టి చెప్పండి. వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళదాం అని అన్నాడు. సోహన్లాల్ భారతిని చూసి తల ఊపాడు. భారతి కలము కాగితము తీసుకున్నది. కృష్ణ, త్యాగరాజు బీరువాలో నుంచి నగలు తెచ్చి బల్ల మీద పెట్టారు. సోహన్లాల్ ఒక్కొక్క నగే తీసి పరీక్ష చేసి భారతికి వివరాలు చెబుతున్నాడు. భారతి రాసుకుంటోంది. విలువ మాత్రం చెప్పడం లేదు. 10 నిమిషాల తర్వాత, ఇంకా అన్ని నగలు పరీక్ష చేయడం పూర్తి కాలేదా మిస్టర్ సోహన్లాల్? ఈ నగలు మీరు ఎలా ఖరీదు కడుతున్నారో తెలుసుకోవాలని ఉన్నది. దయచేసి ఇప్పటి వరకు పరీక్ష చేసిన నగలకు ఎంత ఇవ్వగలరో సూచనగా చెప్పగలరా అని ముసుగులో ఉన్న బాస్ అన్నాడు. సారీ, జాబితా పూర్తయ్యాక 4 గంటల పనుంటుంది ఖరీదు కట్టడానికి అని సోహన్లాల్ అన్నాడు. ఉజ్జాయింపుగా చెప్పండి అని అనగానే, నేను ఉజ్జాయింపుగా చెప్పను, ఒక ధర చెబుతాను, బేరం ఉండదు అని సోహన్లాల్ అన్నాడు. బంగారం ధరే కాకుండా రాళ్లకు మజూరీకి కూడా విలువ కడతారా అని అనగానే, ముందే చెప్పానుగా అని సోహన్లాల్ అన్నాడు. ఆల్ రైట్, కానివ్వండి అని బాస్ అన్నాడు. 15 గంటలో జాబితా తయారైంది. మేమిక బయలుదేరతాం అని సోహన్లాల్ అన్నాడు. అదేమిటి, ఎంత ధరిస్తారో చెప్పలేదు? ధర కట్టడానికి కనీసం 4 గంటలు పడుతుంది. రేపొద్దున మీ మనిషిని పంపిస్తే ఎంత ఇవ్వగలనో చెబుతాను. ఆ ధర మీకు సమ్మతమైతే నగలు పంపించి డబ్బు తీసుకోండి అని సోహన్లాల్ అన్నాడు. మీరు ఈ గదిలో కూర్చొని ఇక్కడే ఖరీదు కట్టవచ్చు. మీకేం కావాలో చెబితే అవి తెప్పిస్తాను. మీరు మళ్ళీ హోటల్కి వెళ్ళడం దేనికి అని బాస్ అన్నాడు. సోహన్లాల్ భారతిని చూశాడు. భారతి తల ఊపింది. మాకు విడిగా ఒక గది ఏర్పాటు చేస్తే అని సోహన్లాల్ అన్నాడు. ఈ గదిలో కూర్చోకూడదా అని బాస్ అడిగాడు. కూర్చోవచ్చు మీరు అని అనగానే, మేమెవరం ఉండకూడదా? సరే కృష్ణ, వీళ్లను పక్క గదిలోకి తీసుకెళ్ళు అని బాస్ అన్నాడు. సోహన్లాల్ భారతి కృష్ణతో పక్క గదిలోకి వెళ్లారు. ఇదిలా ఉండగా, రా ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు అని సార్జెంట్ వచ్చి చెప్పగానే అంబుజం ప్రాణం లేచి వచ్చింది. ఆ లాకప్ గదిలో నుంచి బయటపడితే చాలుననుకున్నది. నలిగి మాసిపోయి అసహ్యంగా ఉన్న బట్టలు, జిడ్డు కారుతున్న మొహం, చింపిరిగా ఉన్న జుట్టు, పెదవులకు రంగు పూర్తిగా పోలేదు కానీ అక్కడక్కడ ఎర్రగా అసహ్యంగా కనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ స్వరాజరావు అంబుజాన్ని చూసి నవ్వి, ఎలా ఉంది లాకప్లో అని అడిగాడు. మీరు మనుష్యులు కారు, రాక్షసులు అని అనగానే, ఏం నీ అందం, నీ కులుకు చూసి ఆ ఆడవాళ్లు ముగ్ధులు కాలేదా అని అనగానే అంబుజం ఏడుస్తోంది. జైల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంకో గంటలో నిన్ను మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్తాం. ఎంత లేదన్నా నీకు 6 నెలల శిక్ష పడుతుంది.
రాజేశ్వరి ఇద్దరు పిల్లల తల్లి, ఆమె సాక్ష్యం చాలు అని అనగానే అంబుజం బెదురుచూపులు చూస్తోంది. నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పి మాకు సహాయపడ్డావంటే నీ మీద ఛార్జీ పెట్టం అని స్వరాజరావు అన్నాడు. అంబుజం మొహం వికసించింది. ఇన్స్పెక్టర్ ఇంకా ఉంది.